ప్రైజ్ ద లార్డ్. మనము దేవునిని స్తుతించాలి. కీర్తనాకారుడు అంటున్నాడు 147వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, ఆయనకు స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము అని. ఎందుకని అంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఎందుకంటే ఆయన మహాత్మ్యం గలవాడు. ఆయన చేసిన గొప్ప కార్యములు ఎన్ని అంటే వర్ణించలేము. ఈ సృష్టినంతటిని మన కొరకు ముందుగానే సృజించినటువంటి దేవాది దేవుడు. ఆయన నామం ఎంత గొప్పది. ఆయన నామమును బట్టి మనం స్తుతించాలి. ఆయన చేసిన మహా గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. నిన్ను నన్ను సృజించిన విధానాన్ని బట్టి మనము స్తుతించాలి. నీ పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి స్తుతించాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన రక్షణ కార్యం ఉన్నదే, అది ఎంత గొప్పది. తన ఒక్కడే అయిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన యొక్క శిలువ యాగము ద్వారా మనకు ఆయన చేసినటువంటి రక్షణ కార్యము ఎంత గొప్పది. దానిని బట్టి కూడా మనం ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించడం మంచిదే. అంతేకాదు, ఈ లోకంలో మన జీవన కార్యక్రమాలలో ప్రతి విషయంలో కూడా ఆయన మన జీవితాలలో ఇన్వాల్వ్ అయి మనకు చేస్తున్నటువంటి గొప్ప సహాయములను, గొప్ప మేలులను, గొప్ప ఈవులను, ఆయన మనకు అనుగ్రహించిన ఈవులను, వాటిని బట్టి కూడా మనం స్తుతించాలి. మనము కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకేం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి పరిస్థితి వెనక ఆయన ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఆయనకు మనం స్తుతి చెల్లిస్తాం. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని. కాబట్టి ఆయనను స్తుతించడం ఒప్పిదం, అది మనోహరమైనది. మనం సంతోషంగా స్తుతించాలి, ఆనందంగా స్తుతించాలి. సణుగుకుంటూ గొనుగుకుంటూ నామకార్థంగా కృతజ్ఞతలు చెప్పడం కాదు, కానీ మనం హృదయపూర్వకంగా ఆయనను స్తుతించడం ఆయనకు ఘనతను తీసుకువస్తుంది. ఆ విధంగా ఆయనను మహిమపరుస్తాం, మనము ఆరాధిస్తాం. కాబట్టి ఆయనకు వందనం చెల్లిద్దాం, స్తుతి